ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా వారాహి అమ్మ ఈరోజు మనతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ నీవు ఒక్క క్షణం ఆగి వినమ్మా, మరీ మరీ చెబుతున్నాను, ఒక్క క్షణం ఆగి విను. ఈ సందేశం నువ్వు విన్నావంటే గనక నీకు చాలా చాలా సంతోషం అనేది కలుగుతుంది. శుభవార్త నీ కోసం తీసుకొచ్చాను. ఈ సందేశం ద్వారా నీకైతే ఒక చక్కటి శుభవార్తనైతే తీసుకొచ్చానమ్మా. అది ఏ శుభవార్త నీకు చెప్పబోతున్నానో ఆ శుభవార్త ఏంటి అనేది నీ చెవులారా నువ్వే విని ఆనందించు. ఖచ్చితంగా నువ్వు నిర్లక్ష్యం మాత్రం చెయ్యకు బిడ్డ. విను. నీ కోసం చెప్పినటువంటి ఈ శుభవార్తను తనివి తీరా విని ఆనందంగా వినిబిడ్డ. ఈ అమ్మ సందేశం, అందులో పరమార్థం ఏంటి అని నువ్వు నీ గురించి ఏం ఉద్దేశించి చెప్పాలని తెలుసుకోవాలి కదా. మరి ఖచ్చితంగా నువ్వు వినే తీరాలి కదా. ఈ అమ్మ వాక్కు నువ్వు విని తీరాలి బిడ్డ అంటూ వారాహి అమ్మ మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వటం, ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, ఉద్యోగం ప్రమోషన్స్ విఫలం అవ్వటం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ కోట్లాది మంది దేవతల యొక్క అనుగ్రహంతో ఈ సందేశం నీ వరకు చేర్చాను. కాదు అనకుండా ఒక్క క్షణం విని నువ్వు ముందుకు వెళ్లాల్సిందే. నీ మనసులో కోరిక తీర్చేటువంటి ఒక శుభవార్త చెప్పబోతున్నాను. ఈ శుభవార్త నువ్వు ఈరోజు వినబోతున్నటువంటి ఈ శుభ సమయం సామాన్యమైనది కాదు తల్లి. అసలు చెప్పాలంటే ఈ సందేశం నీ ముందుకు రావటం కూడా ఒక అద్భుతం. యాదృచ్ఛికమైతే కాదు బిడ్డ. ఇదంతా కూడా నీ జీవితంలో జరగబోయేటువంటి విషయాలు, కొన్ని పరిణామాలు నీ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి అది నీ కళ్ళకు కట్టినట్లుగా ఈ సందేశం ద్వారా నీకు వినిపిస్తున్నాను. కాబట్టే నువ్వు మనసు పెట్టి విను. నీతో మరీ మరీ చెప్తున్నాను. ఈరోజు ఈ సందేశాన్ని నిర్లక్ష్యం మాత్రం చేయొద్దమ్మా, అలాగే విడిచిపెట్టద్దు. నీ జీవితాంతం కూడా గుర్తుండిపోయేటువంటి కొన్ని విషయాలను ఈరోజు ఈ వారాహి అమ్మను నేను నీకు చెప్పబోతున్నాను. కాబట్టి నువ్వు ప్రధానంగా గమనించాల్సింది, ఈ నెలలో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు, శుభయోగాలు, శుభవార్తలు ఉన్నటువంటి యోగం ఇది నీకు రాసి పెట్టుద్ది. ఎందుకంటే ఈ విషయాన్ని నువ్వు పూర్తిగా గ్రహించాలి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటే కొన్ని అనర్థాలు అనేవి నీ జీవితంలో ప్రవేశిస్తాయి తల్లి. ఆ ప్రవేశం అనేది నీకు చాలా ఇబ్బంది, సమస్య కూడా తెచ్చిపెడుతుంది. నీ జీవితంలో ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంటుంది, కానీ నువ్వు వాటిని ప్రయత్నించాలి. ఆ పరిష్కారం అనేది కనుక్కునే ప్రయత్నం చేయాలి. నువ్వు నమ్ముకున్నటువంటి ఈ వారాహి తల్లి నిన్ను ఎప్పుడూ కూడా అన్యాయం చెయ్యను. నువ్వు కలలో కూడా ఊహించినటువంటి శుభవార్త అనేది, పెద్ద మార్పు అనేది నీ జీవితంలో నేను తీసుకురాబోతున్నాను. నిన్ను మానసికంగా కొంత ఇబ్బంది కలిగేలా, కొంత ప్రశాంతతకు గురయ్యేలా చేయొచ్చు తల్లి. కానీ ఎన్నో రకాల సమస్యలు, రహస్యాలు ఈరోజు నేను నీతో పంచుకోబోతున్నాను. నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తులు నీ వెనక గోతులు తీస్తున్నారమ్మా. నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారు నీ వెనక అనేక రకాలుగా వెన్నుపోటు పొడుస్తున్నారు. నీ చుట్టూ ఉంటూనే నీ వినాశనాన్ని కోరుకుంటున్నారు. మరి నీ జీవితంలో అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? పదే పదే నువ్వు నన్ను అడుగుతూ వచ్చావు కదా. వరం లేనటువంటి కొంతమంది వ్యక్తులు దృష్టి అనేది నీపై పడింది. వారి అసూయ నీ జీవితం నరకం చేసింది. నీ ఇంట్లో ఉంటూ నీ జీవితాన్ని నరకం చేయనటువంటి ఈ వ్యక్తులు ఎవరనేది కూడా నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి.
ఇక అత్యంత శుభప్రదమైనటువంటి మార్పులు నీ లైఫ్లో రాబోతున్నాయి. అలాగే నీ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోయి నీ ఇల్లు ఆనంద నిలయంగా మారుస్తాను బిడ్డ. నీ జీవితం పరిధిలో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటి వరకు నీ యొక్క జరుగున నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పరుగు పరుగున ఆ వ్యక్తి నీ నివాసంలో ఎదురు పడబోతున్నాడు. నీ వ్యాపారం ఒక్కసారిగా పుంజుకొని లాభాల వైపు దూసుకు వెళ్ళబోతోంది. నీ కుటుంబం తిరిగి నీ చిరునవ్వులతో మొదలవుతుంది. అసలు నీ జీవిత పరమార్థం ఏంటో నీకు తెలిసొస్తుంది. ఎందుకంటే ఒకరి వ్యక్తిత్వం అనేది స్పష్టంగా ఒక దైవ సైతాతి ఎంత మహిమ కలిగి ఉంటుందో నీకు చూపిస్తుంది. ఈ దరిదాపుల్లో చాలా రకాల శుభవార్తలు దాగి ఉన్నాయి. అమ్మా, నీ అదృష్టం వల్ల నువ్వు నిద్రపోతూ ఉన్నా కూడా నీ తలరాత అనేది మేల్కొనే ఉంటుంది. నీ నుదుటి రాత పూర్తిగా మారబోతున్నారు బిడ్డ. మరి అంతటి అదృష్టాన్ని మోస్తున్నటువంటి నువ్వు కొన్ని శుభవార్తలు ఏంటి అని వివరించి మరీ చెప్పబోతున్నాను. నువ్వు సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత ఆకాశ గగనంలో కొంతమంది దేవీ దేవతల యొక్క అనుగ్రహం అనేది నీకు కలిగింది తల్లి. ఇది నీ విధిలో తిరగరాసేటువంటి శక్తిని కూడా తీసుకొస్తుంది. నీ ప్రయాణంలో ఇబ్బందులు అన్నింటినీ కూడా దూరం చేయబడుతుంది. అయితే నేను చెప్పే మార్గంలో నువ్వు తప్పకుండా నడవాలి. అలా నడిస్తే నీ జీవితం బంగారుమయం అవుతుందమ్మా. క్షణాన్ని నేను తీసుకొస్తాను కదా, నా చెయ్యి నమ్మకంగా పట్టుకున్నావంటే చాలు. ఒక్కసారి మనసులో ఆ అమ్మ నామస్మరణ చెప్పుకొని మరి ఈరోజు నేను చెప్పినటువంటి ఈ మాటలు వింటే నీ ఒంట్లో కొత్త ఉత్తేజం వస్తుంది. అందుకే చివరి వరకు కూడా విను, ఏకాగ్రతతో విను. నీ విలువైనటువంటి సమాచారాన్ని ఎక్కడా కూడా నువ్వు వృధా చేయకు. భగవంతుడైనటువంటి ఈ వారాహి తల్లి నీ యొక్క కృపా కటాక్షాలు నా మీద రావాలి అని నువ్వు కోరావు కదా. నీ మనసులో ఉన్నటువంటి భక్తిని ఒక్కసారిగా చాటుకో. మనస్ఫూర్తిగా నువ్వు ఓం నర్పవి, ఓం శ్రీ మాత్రే నమః, ఓం వారాహి దేవియే నమః అని కామెంట్ చేయి. గొప్ప శుభవార్త ఈరోజు నువ్వు అందుకోబోతున్నావు. ఈ కష్టాలు హరించి వేసేలా శుభవార్త ఉండబోతుందమ్మా. నువ్వు అప్రమత్తంగా కూడా ఉండాలి బిడ్డ. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మోసగాళ్ళు నిన్ను బాధ పెట్టాలని చూస్తూ ఉన్నారు. తీపి మాటలతో మాట్లాడుతున్నారు. నిన్ను లోబరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోకం తీరు ఇలానే ఉంటుంది. ఎవరి కోసం అయితే ప్రాణం ఇచ్చేలా ఉంటామో వారే నీకు సహాయం చేయటానికి వెనకాడరు. నిన్ను వాడుకొని నీ కష్టార్జితాన్ని దోచుకోవాలని చాలామంది కూడా ఎదురు చూస్తూ కాపు కాచుకొని ఉన్నారు. కానీ చివరకు నీకు మిగిలింది మానసిక వేదన అని తెలుసుకోలేకపోతున్నావు. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో అనేది తెలుసుకోవటం నీకు చాలా ముఖ్యం. ఒక విషయాన్ని నువ్వు గుర్తుంచుకో బిడ్డ. ఎవరైతే నీ మీద ఎక్కువగా కోపడుతున్నారో, నిన్ను ఒకరు నిలదీస్తున్నారో వారు ఎవరైతే ఉన్నారో నిన్ను తప్పుదారి పట్టించకుండా నిజమైన నీ శ్రేయోభిలాషులు. నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ స్వార్థపూరితమైన ఈ కలియుగంలో అసలు ఎలా మారిపోయిందంటే ఎవరు ఎక్కడ బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేనంత కలియుగంగా మారిపోయింది. అవునమ్మా. కాబట్టి నీ మంచు కోరేవారు చాలా అరుదుగా ఉంటారు. వారిని నువ్వు చేజార్చుకోవద్దు. అటువంటి వ్యక్తులు సాక్షాత్తు దైవ స్వరూపులు. వారిని నీవు ప్రాణపదంగా చూసుకోవాలి. ఇక నీవు రాత్రుళ్ళు ఎప్పుడూ కూడా నిద్రపోకుండా అలాగే నిద్రను దూరం చేసుకొని మరి అతిగా ఆలోచిస్తున్నావమ్మా. ఆ సమస్యలకు ముగింపు అనేది పలుకుతాను బిడ్డ. నేను గత కొన్నేళ్లుగా నువ్వు కేవలం ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటే నీ దగ్గరికి సంపాదన వస్తుంది బిడ్డ. కానీ అది వచ్చిందంటే వచ్చి వెళ్ళిపోతుందంటే ఖర్చు అయిపోతుంది. డబ్బు అయితే అలా చకచకా నీ దగ్గరకు వస్తుంది, నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా వేగంగా మాయమైపోతుంది. అసలు నీ దగ్గర రూపాయి ఉంటే ఆ రూపాయి కూడా నిలబడటం లేదు. అసలు కారణం ఏంటి? మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది నీకు ఎందుకు కలగటం లేదు? దీనికి కారణం బయట ఎక్కడో లేదు, నీలోనే ఉంది. నువ్వు తెలియకుండా కొన్ని పొరపాట్లు కూడా చేస్తున్నావమ్మా. దానివల్ల ధనానికి అధిపతి అయినటువంటి లక్ష్మీదేవి నీ పనులకు ఆగ్రహం కల్పిస్తున్నారు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే కొన్ని విషయాలను గుర్తుంచుకో. అవేంటో తెలుసా? నువ్వు నమ్ముకున్నటువంటి భగవంతుడు ఎంతో శక్తివంతమైన వారు, గొప్పవారు, కాదనటం లేదు. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు అధిపతిగా ఉంటారు. అయితే మరి ధనానికి అధిపతి కుబేరుడు, లక్ష్మీదేవి. మరి నువ్వు తప్పకుండా ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, లక్ష్మీదేవి ఆరాధన తప్పకుండా చేసుకోవాలి. అమ్మవారి అనుగ్రహం నువ్వు పొందాలి అంటే
ఈ అమ్మవారి పారాయణం కూడా చేసుకోవాలి. నిజంగా నువ్వు ప్రతి శుక్రవారం కూడా కనకధార స్తోత్రం చదివి పారాయణం చేస్తే ఈ అమ్మ అనుగ్రహం పొందుతావు. ధనం నిలకడగా ఉంటుంది. లేదా కుదిరినప్పుడు కుంకుమార్చనతో అర్చన చేసుకో. శుక్రవారం కూడా నీ కనకధార స్తోత్ర పారాయణం చేసి కుంకుమార్చన చేసుకొని వీలుంటే వాయనాలు ఇవ్వు. కాకపోతే నువ్వు నూనె అనేది నువ్వుల నూనెతో దీపం వెలిగించు. ఈ తల్లికి నీ కష్టం చెప్పుకో. తల్లి, నాకు ఏదో ఒక రూపంలో నా కష్టార్జితం అనేది నాకు నిలవటం లేదని కోరుకో. ఆ తల్లి అనుగ్రహంతో నీకున్నటువంటి అడ్డంకులు అలాగే ఎక్కువ ఖర్చులు తగ్గిపోతాయి. నీవు సంపాదించిన ధనం నిలకడగా ఉంటుంది. బిడ్డ, ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఏ నమః అనే స్తోత్రాలు అష్టోత్తరం జపించమ్మా. అంటే 108 సార్లు జపించు. నీ నోటితో మాత్రం ఎప్పుడు నా దగ్గర ఏదీ లేదు అని మాత్రం అనకు. ఎందుకంటే నా తలరాత ఇంతే, భగవంతుడు నాకు ఎప్పుడు కష్టాల్లో ఉంచుతాడు అనే ఆపేక్షలో మాత్రం ఉండకు. ప్రతి చిన్న విషయానికి ఇతరుల గురించి ఏడవటం, ఇతరుల గురించి చెప్పుకోవటం, నీ దరిద్రాన్ని నువ్వే తిట్టుకోవటం ఎప్పుడూ కూడా చేయొద్దు. అది నీకు మంచి ఫలితం ఇవ్వదు. నీ ఇంట్లో అయితే ఎప్పుడూ కూడా నాకు లేదు అంటూ ఉంటే గనక ఆ ఇంట్లో లేకుండానే పోతుంది బిడ్డ. కాబట్టి నీ యొక్క జోబులు ఖాళీగా ఉన్నా కానీ ఎవరైనా సరే అడిగితే ఆ భగవంతుని దయ వల్ల అంతానే బాగానే ఉంది అని చెప్పు. అంతేకాని ఏమీ లేదు, నీ చుట్టూ ఉన్నటువంటి దైవశక్తులు ఆ పాజిటివ్ ఎనర్జీని ఏర్పరుస్తాయి తల్లి. నువ్వు నా దగ్గర ఏమీ లేదంటే నెగిటివ్ ఎనర్జీని ఏర్పరుస్తాయి. గమనించుకో. దాని దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఏడిస్తే ఆ దైవ శత్రువులు నీకు ఆ లోటు అనేది లోటుగానే ఉండిపోతుంది. ఫలితంగా నువ్వు ఎక్కువ పేదరికంలోకి వెళ్ళిపోతావంటే నీ దగ్గర డబ్బు వస్తున్నప్పటికీ నీ దగ్గర నిలబడదు అంటే కనుక దూరం అయిపోతున్నది అంటే అందుకు ఉన్న దాంట్లో నువ్వు సర్దుకోవాలి, అలవర్చుకోవాలి. ఇక నీకు ఇతరుల దృష్టి వల్ల నీకు ఏది కలిసి రావటం లేదు అనుకుంటున్నావా? అయితే నన్ను మొక్కుతున్నావు కదా, ఇక అంతా కూడా కలిసి వస్తుందిలే. ఎందుకంటే ఇతరులు క్షమించడం అనేది చాలా పర్సనల్. అది ఎవరి మీద పడితే వాళ్ళకి కలిసి రాకుండా పోతుంది. వారాహి అమ్మను నువ్వు పూజిస్తున్నావు కదా, తలుచుకుంటున్నావు కదా, నామాన్ని నువ్వు ఖచ్చితంగా తలుచుకో బిడ్డ. నా అండ నీకు ఎప్పుడూ ఉంటుంది. నీ కోరిక తీరటమే కాదు, నీ యొక్క కర్మఫలం కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటావు. ఈ వారాహి అమ్మ అనుగ్రహం వల్ల ధనం, సంతోషం, ఐశ్వర్యం అన్నీ కూడా నీకు పుష్కలంగా ఉంటాయి. ఈ తల్లి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.